వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. ఊపుకుంటూ వచ్చినవా లేక ఉపాయంతో వచ్చినవా? గా పాండుగాడు ఉరికమ్మ మెక్కాలే. కేసులు రెండు బలంగా ఉన్నాయి. మీరిద్దరు రాజీకి రావడం మంచిది. భగవంతుడు నీకు బాడీ ఇచ్చిండు గాని బ్రెయిన్ ఇవ్వలే. నా తమ్ముడిని చంపినంతో నేను ఎలా చేతులు కలుపుతాను? లేకపోతే ఇద్దరు ఉరికమ్మ ఎక్కుతారు. చస్తే చస్తాం. నీ దిమాగ్ ఉపయోగించి నన్ను బయట పెడతావా సరాసరి? లేదా ఏయ్ నాకేమైనా జరిగితే అమెరికా వాడు ఇరాక్ మీద బాంబులు వేసినట్లు ఆ కోర్టు మీద వేయండిరా. బాగా ఆలోచించండి. మీకు ఈ రోజు కోర్టులో శిక్ష పడితే మీ చెల్లెలి పెళ్లి అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో మీరు దుర్గాప్రసాద్తో రాజీ పడటం మంచిది. వీళ్ళంతా నాకు ప్రాణాలు ఇచ్చే మనుషులు. నా కోసం ఆ దుర్గాప్రసాద్ గారి చేతిలో ఎలాంటి తమ్ముళ్ళు ఎందరో బలైపోయారు. అలాంటిది ఈ రోజు నా స్వార్థం కోసం వాడితో రాజీ పడమంటున్నారు. ఇంపాసిబుల్. అంతకంటే ఆ జడ్జిని పట్టుకుని మనం కేసు నుంచి బయటపడగలమేమో చూడండి. ఆయన ఆ టైప్ మనిషి కాదు. పైగా పిపి బెనర్జీ పోలీస్ స్టేషన్ లో మీ మీద ఛాలెంజ్ కూడా చేశాడు. నాకు శిక్ష పడితే ఊరంతా అల్లకల్లోలం సృష్టించండి. యువర్ ఆనర్, శంభుప్రసాద్ హత్య కేసులో పాండు ముద్దాయి, దుర్గాప్రసాద్ సాక్షి. నాగరాజు మీద జరిగిన హత్యా ప్రయత్నం కేసులో దుర్గాప్రసాద్ ముద్దాయి, పాండు సాక్షి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ నగరంలో జరుగుతున్న అనేక హత్యలకు, దోపిడీలకు, కుట్రలకు వీళ్ళిద్దరే కారకులు అని ఈ కోర్టు ఆల్ సాక్షి, ఈ నగర పౌరులు సాక్షి, ఈ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ సాక్షి. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, వాదోపవాదాలు ప్రారంభం కాకుండానే కేసేదో ముగిసిపోయినట్లు ప్రాసిక్యూటర్ గారు మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మిస్టర్ ప్రాసిక్యూటర్, సాక్షిని విచారించండి. మీ తమ్ముడు శంభుప్రసాద్ని ముద్దాయి పాండు హత్య చేస్తుండగా మీరు కళ్ళారా చూశారు, అవునా? లే. మరెందుకు కేసు పెట్టారు? ఎస్పీ గారు గట్ల కేసు పెట్టకుంటే బొక్కలు ఇరగదీస్తానన్నారు. కందుకే గట్ల పెట్టినా. అబద్ధం. మీరు కోర్టుని పక్కతావు పట్టిస్తున్నారు. నాగరాజుని ఆ దుర్గాప్రసాద్ హత్య చేయబోతుండగా మీరు చూశారు కదూ? లేదు. మరి కేసు ఎందుకు పెట్టారు? అలా పెట్టమని ఎస్పీ గారు చెప్పారు. ఎవరన్నారు? శిక్ష నుంచి తప్పించుకోవడం అసాధ్యమని ఊహించిన ఇద్దరు రౌడీలు పవిత్రమైన ఈ న్యాయస్థానాన్ని ధృతరాష్ట్ర సభ చేయాలని చూస్తున్నారు. నో, ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. అలా జరగడానికి వీల్లేదు. దే షుడ్ బి పనిష్డ్ ఫర్ దేర్ మిస్టేక్స్. యువర్ ఆనర్, ఎస్పీ గారు తన బావగారు కనుక, ఈ రెండు ఆయన పెట్టించిన తప్పుడు కేసులు కనుక తన వాక్చాతుర్యంతో కోర్టు దృష్టిని మళ్లించడానికి చూస్తున్నారు ప్రాసిక్యూటర్ గారు. పోలీసు వారు ఒత్తిడితో పెట్టబడిన ఈ రెండు కేసుల్ని కొట్టేసి ముద్దాయిలిద్దరినీ నిర్దోషులుగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను.
జడ్జి గారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. రౌడీలకు లొంగిపోయి రాజీనామా చేశారా? గుండాలకు బెదిరిపోయి పదవీ త్యాగం చేశారా? నిజాయితీగా తీర్పు చెప్పలేని రోజున రాజీనామా చేస్తానని ప్రమాణం చేశాను. వాళ్ళు నేరస్తులని మీ ఆత్మసాక్షికి తెలియకుండానే తీర్పు చెప్పారా? తీర్పు చెప్పడానికి కావలసింది ఆత్మసాక్షి కాదు, పరసాక్షి. కోర్టులో వాదోపవాదాలతోనూ అందుబాటులో ఉన్న సాక్ష్యంతోనే తీర్పు చెప్పమని మా చేతులు కట్టివేశారు. కిరాణా కొట్టులాగా కోర్టు వాకిళ్లు తెరిచి కూర్చుంటున్నామే తప్ప వాటిని ఆలయ ద్వారాలుగా మార్చలేకపోతున్నాం. చిల్లర దొంగల్ని లాఠీలతో కొడుతున్నాం. పొట్ట కోసం వ్యభిచారం చేసేవాళ్ళని కోర్టుకు లాగి జరిమానా విధిస్తున్నాం. కానీ నడి రోడ్డు మీద నరుగుతున్న వాళ్లను, పట్టపగలే మానభంగాలు చేస్తున్న వాళ్లను, కళాలతో రాసిన రాజ్యాంగాన్ని కత్తులతో బెదిరిస్తున్న వాళ్లను కనీసం కోర్టు బోను దాకా కూడా తీసుకురాలేకపోతున్నాం. ఒకవేళ తీసుకొచ్చినా ఉరికమ్మ ఎక్కించలేకపోతున్నాం. మన ఎడ్యుకేషన్, మన తెలివితేటలు, నీతి, నిజాయితీ, పేట్రియాటిజం, భారత శిక్షాస్మృతి అన్ని గాన్ విత్ ద విండ్. దట్స్ వై ఐ రిజైన్ మై జాబ్. నిజానికి నేను రాసిన తీర్పు మీరు విన్న తీర్పు కాదు. దీస్ ఆర్ మై రియల్ జడ్జ్మెంట్ పేపర్స్, మై అన్డెలివర్డ్ జడ్జ్మెంట్ పేపర్స్. మీరివ్వలేని తీర్పుని నేను అమలు చేస్తాను సార్. నగరానికి రక్తంతో అన్నప్రాసన చేయించి రాక్షసత్వాన్ని పెంచి పోషిస్తున్న దుర్గాప్రసాద్ పాండులని నేను గురి తీయిస్తాను. నమస్తే సార్. ప్లీజ్. థ్యాంక్ యూ. నా చెల్లెలి మ్యారేజ్. థ్యాంక్ యూ. పెళ్లికి లా మినిస్టర్, హోమ్ మినిస్టర్ అందరూ వస్తున్నారు. మీకు పరిచయం చేస్తాను, మీరు తప్పకుండా రావాలి. హలో. హలో. ఈ లగ్నాల్లోనే నేను కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను సార్. సంతోషం. మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. గిట్టని వాళ్ళు నేను గూండానని, ఎన్నో మర్డర్స్తో సంబంధం ఉందని కేసులు పెట్టారు. ఒక్క కేసు కూడా ప్రూవ్ కాలేదని మీకు తెలుసు. మీది మాలాగే సాంప్రదాయమైన కుటుంబం సార్. మీ అమ్మాయి అంటే ఇష్టపడ్డాను. ఏమంటారు? ఐఎమ్ సారీ, మా మైత్రికి ఇప్పుడప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. నా మనసులో ఉన్నది చెప్పాను. వస్తా.